బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ కు చుక్కెదురైంది. టెలిగ్రామ్ బ్యాన్ పై వేసిన పిటిషన్ ను కొట్టేసింది. కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇక నీట్ పరీక్ష సందర్భంగా టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బ్యాన్ విధించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇక ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద నిషేధించే అధికారం కేంద్రానికి ఉందని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం చర్యలు సరైనవే అని పేర్కొంది. ఇక ఇందులో ఎలాంటి అసమానతలు కనిపించడం లేదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. నీట్ పరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ పై ఆంక్షలు కొనసాగనున్నాయి. రజిక, ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ కు చుక్కెదురైంది. టెలిగ్రామ్ బ్యాన్ పై వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఇక నీట్ పరీక్ష సందర్భంగా టెలిగ్రామ్ పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బ్యాన్ విధించింది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఐటీ యాక్ట్ సెక్షన్ 69A కింద నిషేధించే అధికారం కేంద్రానికి ఉందని చెప్పింది. ఇక అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం చర్యలు సరైనవే అని పేర్కొంది. ఇందులో ఎలాంటి అసమానతలు కనిపించడం లేదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఇక నీట్ పరీక్ష నేపథ్యంలో ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ పై ఆంక్షలు కొనసాగనున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ మా ప్రతినిధి రత్నకుమార్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. రత్నకుమార్, చెప్పండి, ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్ కు చుక్కెదురైనట్లుగా కూడా తెలుస్తోంది. కేంద్ర నిర్ణయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అంశం కలకలం రేపిన నేపథ్యంలోనే మరలా ఎగ్జామ్ను రీకండక్ట్ చేసేందుకు కూడా కేంద్రం ఈ నెల 21న ఎగ్జామ్ను తిరిగి కండక్ట్ చేయబోతున్నామంటూ కూడా తెలియజేసింది. ఇక ఈ క్రమంలోనే అసలు పేపరు లీక్ అవ్వడానికి ప్రధాన కారణం వీళ్ళు సర్క్యులేట్ చేసినంతా కూడా టెలిగ్రాము అనేటువంటి యాప్ ద్వారానే సర్క్యులేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్కి ముందు ఈ నెల 22వ తేదీ వరకు పూర్తిగా ఈ టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తున్నాం తాత్కాలికంగా అనేటువంటి విషయాన్ని కేంద్రం తెలియజేయడం జరిగింది. అయితే ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి బ్యాన్ను ఎత్తివేయాలి అంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలోనే దీనిపైన విచారణ అనేది జరిగింది. విచారణ జరిగిన అనంతరం ఢిల్లీ హైకోర్టు సైతం టెలిగ్రామ్ యాప్కు షాక్ ఇచ్చింది. 69A ఐటీ యాక్ట్ ప్రకారం కేంద్రం ఏదైనా కొంత ఇబ్బందికరమైనటువంటి యాప్లను రద్దు చేసి తాత్కాలికంగా చర్యలు తీసుకున్నటువంటి అధికారం అనేది ఉంటుంది. కాబట్టి సో ఏదైతే ఇటు కోర్టును ఆశ్రయించడం జరిగిందో దాన్ని పరల 22వ తేదీ వరకు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యాప్ను తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తీసుకున్నటువంటి బ్యాన్ను సమర్థించడం జరిగింది. దీంతో 22వ తేదీ వరకు ఈ బ్యాన్ అనేది కొనసాగుతుంది. ఇక ఇప్పటికే నీట్ ఎగ్జామ్ కు సంబంధించి రీకండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే 21వ తేదీన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ను మరలా రాయబోతూ ఉన్నారు. సో ఈ సందర్భంలోనే గతంలో పేపర్ లీక్ అయినప్పుడు పేపర్ సర్క్యులేషన్ అంతా కూడా సో ప్రధాన కార్యాలయాల నుంచి పేపర్ అనేది మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది చేతుల్లోకి వెళ్ళడం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రక్రియ అంతా కూడా టెలిగ్రామ్ యాప్ కేంద్రంగానే సెంట్రిక్గానే జరిగింది. సో యాప్ ద్వారానే ఈ కార్యకలాపాలు అనేవి కొనసాగాయి. కాబట్టి సో దీన్ని తాత్కాలికంగా బ్యాన్ చేసి మరలా ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రస్తుతం తాత్కాలికంగా టెలిగ్రామ్ యాప్ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ వరకు టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇక దీన్ని వ్యతిరేకిస్తూనే ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ కోర్టును ఆశ్రయించినటువంటి యాప్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సైతం కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు తెలపడం జరిగింది. Okay, right, Ratnakumar, thank you for the updates.